ట్యాంక్ సెటప్ అయితే చేశాను. స్టోన్స్ అయితే యాడ్ చేయాలి. సెటప్ చేశాక ఈ విధంగా అయితే రెడీ అయింది. నా రూటే సెపరేట్. హలో గైస్, వెల్కమ్ టు అజింషేక్ బ్లాగ్స్. మొన్న లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదా. మొన్న మొత్తానికి నేను సెటప్ చేశాక అయితే మనకి పెద్ద ప్రాబ్లం అయితే పెట్టింది కదా. సో ఆ వీడియో తర్వాత ఇంకా సెటప్ తీసి మళ్ళీ మన ఐరన్ స్టాండ్కి అయితే ప్లేవుడ్ ఇంకా ఏం చేయాలన్నాం కదా. సో అది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే నేను మన స్టాండ్ పెట్టి దానిపైన ఇంకా మన ట్యాంక్ సెటప్ అయితే చేశాను. అంటే ఇంత ముందు వీడియోలు చూసారు కదా, ఎలాగైతే నార్మల్ సెటప్ చేశానో సేమ్ అట్లాగే నార్మల్ సెటప్ చేశాను. సో దాంట్లో అయితే మనం స్టోన్స్ అయితే యాడ్ చేయాలి. ఆ స్టోన్స్ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను, ఇంకా రాలేదు. ఇంకా 2 days పడుతుంది అనుకుంటా రావడానికి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఎలాగైతే నార్మల్ సెటప్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన సెకండ్ వీడియో చూసారు కదా, మన లాస్ట్ సెకండ్ వీడియో చూసారు కదా, ప్లేవుడ్ మేకింగ్ పెట్టాను కదా వీడియో. సో ఆ వీడియో సెపరేట్గా చేశాను. సో ఇప్పుడైతే నేను ట్యాంక్ సెటప్ చేశాను కాబట్టి నేను ఆ స్టాండ్కి ప్లేవుడ్ ఎలా వేసారు అనేది నేను సెటప్తో మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇది ట్యాంక్ సెటప్ అంటే బిఫోర్. సో ఆఫ్టర్ వీడియో అయితే మీకు మొత్తం కంప్లీట్ సెటప్ అయిపోయాక సపరేట్గా వీడియో అయితే తీస్తాను. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి ఆ ట్యాంక్ సెటప్ని ఒకసారి అయితే మనం చూసేద్దాం. సో చూస్తున్నారా గైస్, నేను ఆ స్టాండ్ ఐరన్ స్టాండ్కి ప్లేవుడ్ వేసాక అయితే సో నార్మల్ సెటప్ చేశాను శాండ్తో. సెటప్ చేశాక ఈ విధంగా అయితే రెడీ అయింది. సో లాన్ చూస్తున్నారు కదా, లాన్ కూడా నేను ప్లేవుడ్ ఏం చేశాను. సో ఫ్యూచర్లో కూడా పైన ట్యాంక్ సైజు కింద కూడా పెట్టబోతున్నాను. ఈ విధంగా అయితే నేను సెటప్ చేసుకున్నాను. పైన చూస్తున్నారు కదా టాప్ ఫిల్టర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో చాలా వరకు డస్ట్ అయితే లోన ఫామ్ అయిపోయింది. సో వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. 1 week దాకా పెట్టాను సైక్లింగ్కి. సో ఇట్లా ట్యాంక్ సెటప్ అయితే పూర్తయింది. మీ అందరికైతే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. అంటే చాలా మంది ఒకే వీడియోలో ఆఫ్టర్ బిఫోర్ అని పెడుతుంటారు కదా. సో నేనైతే అట్లా చేయట్లేదు. సో నా రూటే సెపరేట్. సో నా స్టైల్లో నేను వెళ్తున్నాను. సో చూసారు కదా గైస్, సో కింద నా ట్యాంక్ సెటప్ అయితే ఆ విధంగా చేశాను. సో మన స్టాండ్కి అయితే ప్లేవుడ్ వేసాక అయితే అలాగైతే నేను ట్యాంక్ సెటప్ అయితే చేస్తాను. సో నార్మల్గానా. 1 hour later. సో గైస్, మీకు నా స్టోన్స్ ట్యాంక్లో యాడ్ చేయాలి. ఇంకా స్టోన్స్ 2 days పడుతుందని చెప్పాను కదా. సో ఫైనల్గా అయితే మనకి ఒక 1 hour ముందు అయితే మనకి పార్సల్ అయితే వచ్చింది. సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆ స్టోన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఇప్పుడు దాకా చూసింది అయితే part 1. సో part 2లో అయితే మనకి మన ట్యాంక్లో స్టోన్స్ అయితే యాడ్ చేద్దాం. అది మీకు part 2లో అయితే వస్తుంది.